హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇక నిన్న వీడియో పెట్టినందుకు చాలా మంది ఏమైంది అని అడిగిర్రు కదా దోస్తులు, అందుకే ఈరోజు మీకోసమే వీడియో చేస్తున్నామన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే హైప్స్ ఇస్తున్నారా, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 25 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. రే ఎట్రా పొలంకాడికి పోతా అని వెళ్తున్నారా? ఎందుకురా? నేను కూడా అటే పోతున్నారా. మా అమ్మును నాన్న వేర్రు అయితే నన్ను కూడా రమ్మని చెప్పిర్రా. ఏదో పనుందట పొలం కాడికి. ఇక నాకేమో బండి లేకపాయే, మా నానేసుకొని పోయిండు. నన్ను తీసుకుపోతావా? తీసుకుపోతారా? పోదంతా, బండి చెట్టు కింద ఉంది. అరే పారా. దున్నిపించినావు గాని ఇలా ఏం పెట్టుడు అనంటే ఏమన్నట్టు? కూరగాయ చెట్లు పెడదామని నేను అనుకుంటానా. గదే పెడతావు గాని ఇంట్లో మందమా లేకపోతే ఎట్లా? ఇంట్లో మందం పెట్టుడు కాదు, ఊరంతా అమ్మడానికే పెట్టాలి. ఎట్లా బతుకుడు? ఉన్న పని ఎతగొట్టినవు, నాది ఎటు కాకుండా చేసినావు. ఇప్పుడు ఇట్లా చేసుకొని బతుకుడే కదా. ఇక ఇంకేదైనా పని ఉన్నదా చేసేది? ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు, ఎట్లా? ఊకే అన్నదే అనకండి ప్లీజ్. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేనైతే మంచిగానే ఉంటున్నా కదా. మరి అవేవో కూరగాయ ఇత్తులు కొనుక్కత్తే ఇలా పెట్టకపోదుమా? నేను అదే పట్టుకత్తా అని అనుకున్నా. నువ్వు పాపా పొలం కడిపోదాం పాపా, నేను చూడక బాగా రోజులా, ఏ పొలం ఎట్లుందో చూత్తపా అని నన్ను ఈడికి తీసుకత్తివి. నేను పోయి కొనుక్కత్తా ఉండు. మరి పోయి గడ్డి మధ్యలో ఇంత ఒడ్డు లెక్క ఉంచిన, అటిన్ని పెట్టచ్చు ఇటిన్ని పెట్టచ్చు అని. ఉండని పెడదాం. ఓ మడికి అది నీళ్లు వారినే కావచ్చు, ఇంకో మడికి మలుపుపో. నేను పోయి కొనుక్కొని అత్త జల్దీ. మరి ఏమేం కూరగాయలు కొనుక రావాలి? నీకు తెలియదా? ఇవిన్ని అయితే కొనుకరాపో. గా పాలకూర ఇత్తులు మెంతిత్తులు అయితే పట్టుకోనరా. అవి తొందర మొలుతాయి, మంచిగా అలుకుదాం. అవే బాగా మెంతాకు కొంటారు, పాలకూర కొంటారు. సరే తోటకూర కూడా కొనుకత్తా. కొనుకరా వెళ్తా. ఇన్నే ఉండు. ఈడుండకపోతే ఎటు పోతాపో. నేను ఈడుండకపోతే ఎటు పోతా? ఇక మొగోడు అన్న అయిపోయినాయట, కూరగాయలు పెట్టి అమ్ముతాడట. అది అమ్ముతాడా? మళ్ళా నేనే దింపక రావాలి, మళ్ళా నేనే ఊరంతా తిరుగుడా ఏంది? నేనెందుకు తిరుగుతా? ఆయన్నే అమ్ముకత్తాడు. వీళ్ళు ఎటు వారుతానయో. ఏమైందిరా? పోయొచ్చినవా? ఎందుకు రమ్మన్నారు? ఎందుకు లేదురా, వాళ్ళకు పని లేక ఇంటికాడ అట్టి ఉండేం చేస్తావు రా అని అన్నారట. నేనేదైనా పని ఉందే కావచ్చని నేను ఊరికొచ్చిన. ఏం లేదు, ఆగో మా అమ్మ ఏంటిది కూరగాయ చెట్లల్లా గడ్డి తవ్వుతుంది. మా డాడేమో ఆడ కూసున్నాడు పొలానికి నీళ్లు పెట్టి. అందుకే ఇక ఇంటికి పోదామని నేను నీ దగ్గరికి వచ్చిన. పోదామారా? ఆగరాదురా, అయిపోయిందా నీ పని? అయిపోతుందా? నా మల్లు వారని అసలే పొలంని పట్టించుకుని లేదురా, నాకున్న టెన్షన్స్ తోటి. చేతికొచ్చే పంటను చేతికొచ్చే పైసను పట్టించుకోకపోతే ఎట్లా రావారి? ఏం టెన్షన్లు నీ టెన్షన్లు? పాడుగాను టెన్షన్లు అన్ని తీసేయి. తీసేసురేరా. అరే రేపు ఒక సంబంధం అత్తందిరా నాకు. అవునారా? అమ్మాయి ఎట్లుంది? మంచిగానే ఉన్నదిరా, కన్నాకి పెళ్లి చేసుకోవాలని లేదు. అరే గాడి కొడుకు, ఈ బాయిలో నూకుతా నిన్ను. ఏమనుకుంటానో నువ్వు? మంచిగా సంబంధం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోకనట ఏందిరా? అమ్మాయికి నేనంటే బాగా ఇష్టమటరా. ఇక పట్టు మరి నేను చేసుకుంటా నిన్ను అని అంటాంది. అన్నప్పుడు నీ కోసం ఇంటికి వచ్చినప్పుడు ఆ సంబంధాన్ని వృధా చేసుకోకురా. నువ్వు చేసుకుంటా అన్నప్పుడు మళ్ళా నీకు ఎవ్వరు దొరకరు. నీ పిచ్చి ఆలోచనలు అన్ని తీసేయి. సరేలే. బంటి, ఈ నీళ్లు పట్టుకద్దు రా బిడ్డ. అత్తానా? అరే నీళ్ళట ఇచ్చి అత్త ఉండు. మళ్ళా నన్ను ఇచ్చిపెట్టి పీకేవు. నాకు నడవసాత్ర కాదు, బండి మీదనే అత్త నేను. సరేరా. ఎవరన్నా నచ్చేది ఉందా బండి మీద? ఎవరెక్తారా? ఇక అప్పటి కాలాన్ని ఎక్కించుకొని తిరుగుతావు కదా, గదే మరి. నువ్వురా. హలో, ఎక్కడున్నావు శ్రీను? నువ్వు పొలం కాడికి వచ్చినా చెప్పు.
ఏం లేదు అట్టనే కాల్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? తిన్నావా అన్నం? అవును తినే వచ్చినా, నువ్వు తిన్నావా? తిన్నా. ఎవరితోటి ఫోన్ లో మాట్లాడుతుండు గిడ కూర్చొని? ఏం కర్రీ? ఎగ్ వండింది. అరే గాని మేము రేపు వస్తున్నాం రమ్మని చెప్పినమాట కదా, అక్క ఫోన్ చేసింది. ఇక మరి నన్ను సంపబడుతురి మీరు. అద్దు ఇప్పుడే నాకు ఆగుర్రి అని అంటే ఆగుతలేరు. అటు వాళ్ళు ఒర్రియబట్టే ఇటు ఫోన్ చేసి నువ్వు ఒర్రియబడుతుంది. హలో సారు, మీకు మ్యారేజ్ చేసుకునే ఏజ్ లేదా ఏంది? మీకుంది నాకుంది, ఇంకా లేట్ చేసురు ఎందుకు? అందుకనే వస్తామని అంటున్నా. నాకు కూడా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు కానీ నేనే ఎవరిని నచ్చట్లేదు. సరే ఒక్కసారి లవ్ యూ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏది లేదు నాకు, తర్వాత గాని. తర్వాత అని అంటున్నావు, నేనంటే ఇష్టమే కదా. నేను తర్వాత చేస్తా ఫోన్. ఓయ్ శ్రీను, ఎవరాళ్ళు? ఎవరులే రావు. ఏంది? ఎవరితోటి ఫోన్ బాగా మాట్లాడుతున్నావు? నేను వచ్చినా అని అటు తిరిగి మాట్లాడుతున్నావు. ఎవరితోటో మాట్లాడుతున్నా, నీకెందుకు? నీకు అవసరమా? కాదు నీ లవరా అని. నా లవరే. నిజం చెప్పు. అవును. ఎవరు? మొన్న వచ్చిన అమ్మాయా? అది మరిగా నాకెవరున్నారని నేను ఎవరితోటి మాట్లాడతా. అయినా ఎవరితోటి మాట్లాడితే నీకేంది? నాకేందా? నాకు అవసరం లేదా? అవసరం లేదు నీకు. కాదు, ఎందుకంత కోపం నీకు? ఎప్పొకసారి కోపం ఏం లేదబ్బా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అంతే. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తలేను కదా. నువ్వు నీ భర్తతోటి నీ పిల్లలతోటి మంచిగా ఉంటున్నావు కదా, నిన్నేం డిస్టర్బ్ చేస్తలేను కదా. మళ్ళా ఇక ఎందుకు? కొంచెం దూరం ఉండు. ఎందుకు? నచ్చట్లేనా నేను? ఉంటే ఎవరన్నా ఒక్కళ్ళతోటే ఉండాలి. అటు వండుకుంటా ఇటు కావాలి అని అంటే ఏది కూడా అట్లా జరగదు కదా. అబ్బా ప్లీజ్ శ్రీను, అట్లా మాట్లాడకు. నేను నువ్వే అనుకొని ఉంటున్నా, మళ్ళా గట్లెందుకు మాట్లాడుతున్నావు? అమ్మా నేనేం చిన్న పిల్లోని కాదమ్మా, నువ్వు చెప్పినవన్నీ వినడానికి. సరేలే, నాకు ఇప్పుడు అర్థమైపోయింది నా మీద నీకు ప్రేమ లేదు, మొత్తం పోయిందని. నాకు ఎప్పుడో అర్థమైంది నా మీద నీకు మొత్తానికే లేదు అని. నన్ను వదిలించుకుందామనే నన్ను వాడుకున్నావు, ఇష్టపెట్టినావు. ఇప్పుడు నీ భర్తతోటి ఉంటున్నావని నాకు ఎప్పుడో అర్థమైంది. నిన్ను డిస్టర్బ్ చేస్తలేను కదా, నీకు నచ్చిన వాళ్ళతోటే ఉండు, నేను అద్దంటలేను. నాకు నువ్వంటే ఇష్టం రా. ఇష్టం ముందుండే కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా? నీకు కావాల్సిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు కదా. అవ్వా మళ్ళా నడిపిస్తాండా ఏం తీడు? ఏ పోదారా, పోదాం. ఇవతోటి ఏం మాట్లాడతానవురా? నేనేం మాట్లాడుతున్నారా? ఆమెనే వచ్చింది. కాదు బంటి, చూడు, ఒక్కసారి లవ్ చేసుకున్నాక అంత తొందరగా లవర్ని ఎట్లా మర్చిపోతారు చెప్పు? లవరా? ఎవరికి ఎవరు లవరు? ఎవరు ప్రేమించుకున్నారు? మేమే ఇద్దరం. అని లవ్ అని కూడా అంటారా? అదో లవ్వు, మీరో మనుషులు. అరే శ్రీన్గా, నేను చెప్పందుకోలేదు అంటారా నువ్వు? మళ్ళా మాట్లాడుకుంటా కథలు పడితే. ఆల్రెడీ ఇంటికి రేపు పెళ్లి సంబంధం వస్తాంది. ఏంది? అవును, రేపు పెళ్లి సంబంధం వస్తుంది, చెప్పలేదారా? ఆ అమ్మాయి నీకు కూడా నచ్చింది, రేపు అన్ని ఓకే చేసుకుంటారట. నిజమా? ఆ అమ్మాయికి నేను నచ్చిన, నాకు ఇంకా నేను ఓకే చెప్పలేదు కానీ ఇక మా ఊళ్ళో ఫోర్సు, ఆ అమ్మాయి ఫోర్స్ వల్ల పెళ్ళి వేసుకోవాల్సి వస్తుంది. రేపు వస్తారట. రేపు ఇక వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నని తీసుకొని వస్తుందట. వచ్చినాక మాట్లాడాలి. ఏంటి శ్రీను నువ్వు మాట్లాడేది? బరాబర్ కరెక్ట్ మాట్లాడిండు. నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? అద్దా మరి, నీకు పెళ్ళి అయింది కదా. అంటే నాకు పెళ్ళయింది కరెక్టే, కానీ నేను శ్రీనుని అట్లా చూడలేను. చూడకపోతే కళ్ళు మూసుకో, తలుపులు వేసుకో, అంతేగాని మన జీవితం నాశనం చేయాలనైతే చూడకు. సరే శ్రీను, ఇన్ని రోజులు నిజంగా నేను దూరం పెట్టినా కూడా వాడు దూరం ఉంటుండు, నాతోటి మాట్లాడుతుండు అని అంటే మనకి ప్రేమ ఉంది అని అనుకున్నా. కానీ ఇటు నాతోటి మాట్లాడుకుంటా నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలే. సరే, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో. చేసుకునుడే. ఇందిరా గట్ల మాట్లాడుతీవి, ఏడ్చుకుంటా ఓ వట్టే. సొంటోళ్లకు అట్లనే మాట్లాడాలరా, నీకు తెలియదు. ఇంకా బుదిరికి ఇచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కాదు. మెంటలోడు అన్నాడు. పోదాంపా, నన్ను దించి మళ్ళద్దు పా నువ్వు. నాకీడ మనసులో పడతలేదు. ఎప్పుడు అటు ఇటు తిరుక్కుంటా వాళ్ళ నీళ్ళని గెలుపుకుంటూ ఉండేటోని ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు బారా. సరేపా. కనీసం నాతోటి మాట్లాడకుండా వెళ్ళిపోతుండు. నిజంగానే వీడు పెళ్లి చేసుకుంటుండా. అందుకేనా అమ్మాయి మొన్న వచ్చింది. అమ్మో, శ్రీను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా బతుకు ఏం కావాలి? అట్లా నేను ఊహించుకోలేకపోతున్నా. ఏమైందో పిల్ల, సంబరం కొద్దున్నావు? ఏం సంబరం నాకు?
తిరుపతి తాగుడు బంద్ చేసిండు కదా, కొంచెం మనసు నిమ్మలంగా ఉంటాంది. బంద్ చేసిండా? ఎన్ని రోజులాయే? 2 రోజుల నుండి తాగుతలేడు, ఇక నా మీద ఒట్టేసిండు. అవునా? ఇంకేంది అదృష్ట మంత్రాలువి. ఇక మరి అందరూ మొగళ్ళను పట్టుకొని సంతోషంగా ఉండబట్టే, ఇక నా మొగడేమో ఏమున్నా తాగుకుంటా తాళ్ళల్లో వండబట్టే, లేకపోతే బళ్ళను పట్టుకొని వండబట్టే. ఇక బంద్ చేస్తావా బంద్ చేయవా అని బాగా సతాయిస్తే బంద్ చేసిండు. పోసవ్వా ఏమైందండి? ఆ ఇంటికి నేను వచ్చే వరకు ఇంటికాడ లేవు. అత్తానా ఎందుకో పోసక్క లేకపోతే ఇంటికాడ మనసున పట్టదా నీకు? పట్టది నేను ఉండాలే, నాకు ఆయన ఉండాలే. ఆయన లేనప్పుడే నేను బయటకు వెళ్తా గాని ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు నేను వెళ్ళనో పిల్ల. అబ్బో, మీరు ఇప్పటికీ మంచిగానే మెయింటైన్ చేస్తారు దాంపత్యం. మరిగా భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా దాంపత్యం మంచిగా ఉంటది. అవయ్యా అదా అబ్బో, ముసలోళ్ళకు దసర్రై కాంటి ఇదేనేమో. శ్వేతది దొంగేడుపా మంచి ఏడుపా. నాకు పెళ్ళి అనేసరికి బాగా దుఃఖం వచ్చి ఏడ్చింది. మరి అది నాతోటి రమ్మంటే అత్తనే లేకపాయే. దానికి నేనేం చేస్తా? పెళ్ళి వేసుకోకపోతే మా వాళ్ళు బతకనిచ్చేటట్టు లేరు. ఇక దాని గురించి అని నేను ఎన్ని రోజులు చూసుకుంటా ఉండాలి. దానికి నేను కావాలాయే, అటు మొగడు కావాలాయే, అటు పిల్లల్ని వదిలిపెట్టదాయే. అంటే నాకు ఇంకా పిచ్చే. కానీ అది నన్ను అర్థం చేసుకుంటలేదు. అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు అర్థం చేసుకోవాలి? పొద్దుగాల వాళ్ళు అత్త అని అన్నారు. వాళ్ళు వచ్చినాక ఏమనడు ఏం కథ నాకైతే అర్థమే అయితలేదు. పడుకుందాం. నేను పోతున్నా ఆఫీస్కు. అలా ఉండరాదు. ఇలా తమ్ముణ్ణి చూడడానికి వాళ్ళు వస్తామని అన్నారు కదా, ఉంటే ఏమైతుంది? చూడని మాట్లాడుకొని వాళ్ళిద్దరికి నచ్చితే అయిపోయే. ఏమన్నా కొత్త సంబంధమా నేను చూడాల్సింది? ఊకే ఆఫీస్కి లీవ్ పెడతా అంటే నాకు ఆడ రిమార్క్ వస్తుంది. నువ్వేమో అర్థమే చేసుకోవు. అయ్యో, ఇప్పుడు గంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? సరే సరే పోగాని. తమ్ముడు అని నువ్వు ఆలోచించి 10 సంబంధాలు తీసుకొస్తే ఏదో ఒకటి మెచ్చకపోయే. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ ఉన్న అమ్మాయినే మళ్ళా రమ్మనబట్టే. ఆడు మెచ్చుతాడా, పెళ్లి చేసుకుంటాడా, ఏం చేస్తాడా అనేది ఆ భగవంతుడికి తెలుసు. రమ్మన్నాడు, మాట్లాడదామని అన్నాడు కదా, వానికి ఇష్టం లేదే అంటాడా? సరే మంచిది. సాయంత్రం మీటేరా. సరే. ఈయనకు కోపం రావట్టే ఇక. ఏమైందట బిడ్డ? అల్లుడు గట్టిగా మాట్లాడతాడు. ఏం లేదమ్మా, ఇక ఆయనకు కోపం. ఊకే పెళ్లి సంబంధాలు అని అంటారు, ఆయన చేసుకోడు, అది కాదు ఇది పోదు, నీకున్నారట మీ తమ్మునికి లేదన్నట్టు మాట్లాడుతుండు. ఆఫీస్ కోకు ఇయ్యాలుండు అని అంటే అయినుండి ఏం చేస్తాడు తీ బిడ్డ? ఫోన్ చేయకపోయినా అత్తుర్రో ఇంతేదైనా తెప్పించుడా? చికెన్ తెప్పించి అండుదామే, ఇక తింటారు. అదే ఓకే అయితేనే తింటారు కదా బిడ్డ, చేతికి అడుగుతారు కదా. కాదాయా అమ్మ, నాకైతే నమ్మకం ఉంది వాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడని. శ్రీను ఏంటిదే? కిలనరంతా చికెన్ తీసుకురా పోరా. ఎందుకు? వాళ్ళు వస్తారు కదరా, అండుదాం. వాళ్ళు వచ్చినాక అండరాదా తీయరేవు. అరే ఇక మాట్లాడుకుంటా ఉంటా అంటే టైము అటే గడిచిపోతుంది. అండి పెడితే తిని పోతారు కదా. ఇక ఈ సంబంధం ఓకే ఎయ్యి. మళ్ళా అది ఇది అనుకుంటా నాటకాలు చేసినాం అనుకో, నేనైతే ఊకుండేదాన్ని కాదు, నేను చెప్తానా. రా తమ్ముడు, ఇప్పుడు బావ కూడా కోపానికి వచ్చిండు తెలుసా. ఉండుమనంటే మీకున్నది గాని ఆయనకి లేదు, మీరు ఏందో కథలు పడుతుర్రు అది ఇది అన్నట్టు మాట్లాడుతుండు. ఈ సంబంధం అన్నా ఓకే ఎత్తవా లేదా? ఎత్తానే కదనే అక్క, వాళ్ళను రమ్మని చెప్పినా. ఎందుకు టెన్షన్ పడుతుర్రు? ఇప్పుడు నాకు ఇష్టం లేకున్నా కూడా మీ బాధ కన్నా నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, సరేనా? ఆ బాధకేంద్ర, నీకు ఇష్టం ఉండాలి, నీకు నచ్చాలమ్మాయి. సరే, పెళ్లి చేసుకున్నాక ఆమెని నాకు నచ్చుతుంది కావచ్చు. సరే పోయిరా పో జల్దీ, అత్తరు కావచ్చు తొందర. సరే కొట్టిరా. సరేనే. అమ్మా, వీడు ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడే. నాకు విని చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? ఇంకా వానికి సిగ్గు అనిపిస్తలేదా? గిన్నె వచ్చినాయి, గిన్నె మర్రిపోయినాయి, లాస్ట్కి వస్తే ఆ దొంగ ముండని నమ్ముకుంటే నన్ను మోసం చేసింది అన్న బుద్ధి వానికి రాలేదా? అంతా తల్లి దయా. అదే కదే, ఏం చేద్దాం ఆగు అత్తారో. హలో అక్క, ఏమైంద్రా మాస స్టార్ట్ అయ్యిర్రా? అయితమక్క ఇంకో పావు గంటలా. మీరు ముగ్గురే వస్తున్నారు కదా? అవునక్క, మేము ముగ్గురమే వస్తున్నాం. ఇక మేము వచ్చేసరికి దగ్గర 1 గంట అవుతుంది అనుకోర్రి, ఇక అంతే. సరేరా, తొందర రారి. సరే అక్క, వస్తాం. 1 గంట అవుతుందట అమ్మా. ఇక బియ్యం వచ్చినాక ఇట్లా పెడదువు గాని ఆ కూరకు అన్ని కొయిపో. సరే. ఓ పుష్ప, ఏం చేస్తుర్రే? నర్సక్క, ఏమైంది నర్సక్క?
దగ్గరికి వచ్చి చెప్తాని అన్నది నర్సక్క. అత్తురు ఇప్పుడే ఫోన్ చేసిర్రు, ఇంకో గంట వరకు అత్తరట. అమ్మో, వీడు నిజంగానే పెళ్లి చేసుకుంటుండా? గదే మరి మీరు చెప్పపోతే వాళ్ళు ఫోన్ చేసిర్రు. అత్తం నర్సక్క ఇయ్యాల పిల్లగాన్ని చూడటానికి ఇక ఓకే చేసుకుందాం, మా పిల్లకు ఇష్టమే, మరి పిల్లగాన్ని అడిగి ఇక ఆయనతో ఓకే చేసుకుందాం అని వాళ్ళ అయ్య ఫోన్ చేసిండు. నా తమ్ముడికి కూడా ఇష్టమే నర్సక్క. తమ్ముడే చెప్పిండు రమ్మని చెప్పు, పెళ్లి చేసుకుంటా నేను, ఇక నాతో అయితలేదు అని అన్నాడు. ఇన్ని రోజులు లంగబొడ్లు నా తమ్ముడిని పెళ్లి చేసుకోకుండా వేసే, ఇప్పటి వరకు పెళ్లి కాకపోవునా, ఎవరో ఒక్కళ్ళు కడుపులో పడవకపోవునా? ఏ పడుదురే మరిగా వాళ్ళ దినాలు అయ్యా, వాళ్ళ సావులు అయ్యా, నా తమ్ముణ్ణి ఎటు కాకుండా చేసిర్రు. ఈ సంబంధం కూడా ఈత కొట్టాలని ఏదైనా ప్లానింగ్ చేస్తే మాత్రం చీరి బయట పెడతా. వాడు ఎట్లా చేసుకుంటాడో పెళ్లి నేను చూస్తా. వాడు నాతోటి ఉండి నన్ను కాదని ఇంకో దాన్ని ఎట్లా చేసుకుంటాడు? నాకు వాడంటే ప్రాణం. వాడు ఇంకో దానికి మొగుడయ్యేటట్టు నేను చెయ్యా. వాడు నాకు కావాలి. నువ్వు ఏ చెప్తే వాడు అది వింటాడు. ఉన్నదాయే ఉన్నది బయటకొచ్చి ఇంటాంది. మళ్ళేమన్నా ప్లానింగ్లు ఎత్తది కావచ్చు. ఏడా మొగుడు ఉన్నాడు కదా, దాని పని చెప్తాడు కదా. సరే నర్సక్క, ఇగో తమ్ముడు చికెన్ తేవడానికి వేయండు, ఇక తినబెడదాం ఇయ్యల్లా అని. తినబెట్టుర్రి, ఆయనతో ఖాయం చేసుకోర్రి, ఆయనతో పంతులు నడిపియుర్రి. ఏ రోజో వస్తే ఆ రోజు ఆయనతో పెళ్లి అయ్యుర్రి. అంతే. ఓ పిల్లగా అక్కడ పింఛనిస్తారా? పింఛన్ గురించి నాకేమేరక, నాకేమన్నా పింఛన్ వస్తుందా ఏంది? ఇక అత్తదని మేమంటలేము, ఆడ పింఛనిస్తారా మరి మందున్నారా ఇవ్వాలన్నా అని అడుగుతున్నాం. అందైతే ఉన్నారు, ఆడ పింఛన్ ఇస్తారా, మరి ఏమి ఇస్తారా అనేది నాకైతే తెలియదు. పోర్రి ఆడదాకా నడుచుకుంటూ పోయే వరకు కాళ్ళన్నీ గుంజుకపోతాయి. ఓ అడుగు చూసిరా పోలేవు. నాకు ఇస్తారా మరి చెర 500 పింఛన్లకే ఇస్తా అని అంటే ఇప్పుడే పోయి చూసత్తా. మాకే పాటత్తన్నాయి. ఆ 2000కు నీకు 500 ఇచ్చినాక ఇక మాకేముంటాయి? ఆ పెళ్ళ ఊకోదు. జోరుదార పాయింట్ ఎక్కిచ్చినావు మల్లయ్య తాత. అప్పుడప్పుడు ఎక్కిత్తా గాని ఇస్తారా కావచ్చు. అయ్యో పుణ్యాత్ముడు, సూచిరమ్మంటే పోర్రి అరబట్టే. అరే పైసలు ఇప్పుడే పోయి చూసత్తా. నీకిత్త నాకెట్లా? ఈ పైసలు నాకు అద్దుగాని ఇత్తురు పింఛన్ ఇస్తారు పోర్రి. అరే ఆ ముచ్చట చెప్పక 10 మాటలు మాట్లాడతావు. ఇట్లా ఒర్రియాలే మిమ్మల్ని. అబ్బో, చెప్పునా నీకు మనస్ఫూర్తిగా నా బిడ్డ అంటే ఇష్టమేనా? ఇష్టం కొద్దే రమ్మని చెప్పినవా? ఇష్టమే. అప్పుడే మంచిగా పెళ్లి అయితే అయ్యే పోవు. మాట్లాడుకున్నప్పుడే మనం పెళ్లి పెట్టుకుంటే ఇప్పటి వరకు పెళ్లి అయిపోయేది. ఇక అట్లా రాసి పెట్టుందేమో, అట్లా జరిగింది. కానీ ఇప్పుడైతే మరి మీ అక్క ఫోర్స్కు మీ అమ్మ ఫోర్స్కు పెళ్లి చేసుకుంటా అని ముందుకు వచ్చినవా, లేకపోతే నీ ఇష్ట ప్రకారంగానే వచ్చినవా? ఆ బిడ్డకైతే నువ్వు ఫుల్ నచ్చినవాట. ఇన్ని రోజులు నిన్ను విడిచిపెట్టింది కూడా అందుకే. నాకు కూడా చెప్పలేదు. ఇక ఏదన్నా ఉంటే మనసుల్నే పెట్టుకుంటది. మొన్న చెప్పింది. ఇక సరే బిడ్డ నీ ఇష్టం అని మేమన్నాం. నాకు ఇష్టమే అంకుల్. నన్ను ఇష్టపడని వాళ్ళు ఉంటారా డాడీ? చెప్పు. ఉండరు బిడ్డ. అదే ఏదన్నా ఉంటే మాట్లాడుకోర్రి, పెళ్లి పెట్టుకోర్రి, చేసుకోర్రి. అగమేం లేదు, నాకు ఉన్నది ఒకతే బిడ్డ. నేను గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా. ఏదన్నా కట్నం గిట్నం అనేది మళ్ళో రోజు వచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడే ఎందుకు గాని అవన్నీ? చెల్లే, మా బిడ్డ అంటే మీకు ఇష్టమేనా? ఏదైనా ఇష్టంతోటే జరగాలి, కష్టంతోటి జరగద్దు. ఎందుకు అనంటే నాకు ఉన్నది ఒక్కతే బిడ్డ. ఆమె సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇష్టం లేదే రేజు ఫోన్ చేసి మాట్లాడుతున్నా నానే. నీ బిడ్డ నా ఇంటి కోడలైతే చాలు, ఏం పని చేయకుండా నా కొడుకునొక్కడిని చూసుకుంటే చాలు. అదే పెళ్లికి ఓకే కదా? అమ్మాయి నచ్చింది కదా? మళ్ళా ఎందుకు అడుగుతున్నా అనేది కొంచెం మైండ్ కు గుర్తు పెట్టుకో. ఇష్టమే నర్సక్క. ఇష్టంతోటే నేను ఆ అమ్మాయిని రోజు రమ్మని చెప్పిన. పెళ్లి చేసుకోవడానికే కదా రమ్మన్నది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. శ్రీను అనద్దిగా బావా అనారే. ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకో పోర్రి. నేను మాట్లాడాలి శ్రీను నీతోటి. సరే. ఓ పిల్ల హుషారు. సరే వదినే, ఇన్ని రోజులు ఏం జరిగింది అయిపోయింది. నా బిడ్డ ఊకే నీ కొడుకును కావాలే అని అంటుందనే. ఇక నా బిడ్డ కోరిక ఎందుకు కావాలే, కావదనద్దు అని మేము వచ్చినాం.
వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటే మాకే రంది ఉండదు, మంచిగా ఉంటే చాలు. అక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడైనా ఉండొచ్చు. అక్కడ మాకెవరున్నారు, వాళ్ళు ఆ బిల్డింగ్ లోనైనా ఉండొచ్చు. వాళ్ళ ఇష్టం అత్తమ్మా, వాళ్ళు ఎక్కడనైనా ఉండని, వాళ్ళను అద్దు అని అనేము మేము కూడా, వానిష్టం. ఆ బిడ్డ అయితే ఇన్నే ఉంటా అంటది గాని అంతే రాయే, ఎందుకు దానికి ఇట్లాంటి ఇల్లులన్నా పొలాలన్నా వ్యవసాయం అన్నా ఇవన్నీ బాగా ఇష్టం. ఏమే మామయ్య ఉంటే మేము అద్దంటామా ఏంది? చెప్పు మానసా. శ్రీను, నేనంటే ఇష్టమే కదా, ఇష్టంతోటే ఈ పెళ్లి ఒప్పుకున్నావు కదా. చెప్పినా కదా నీకు, మళ్ళా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అంటే నేను ఫోర్స్ చేస్తేనే ఒప్పుకుంటున్నా అని మాట్లాడినావు కదా, మీ వాళ్ళు చేసుకోమంటేనే చేసుకుంటున్నా అని చెప్తున్నావు కదా. వాళ్ళు చెప్తుర్రు, నాకు కూడా ఇష్టమయ్యే నేను చేసుకుంటున్నా. ఐ లవ్ యూ శ్రీను, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నేను ఎంత మంచిగా చూసుకుంటానంటే, నీకు పరాయి స్త్రీ కాదు కదా, ఎవ్వరు కూడా గుర్తుకు రాకుండా నేను చూసుకుంటా అంత మంచిగా. నా మీద మంచిగా నమ్మకం పెట్టి నన్ను మ్యారేజ్ చేసుకో, సరేనా? సరే సరే. నువ్వు లవ్ యూ అని 10 సార్లు చెప్తున్నా, కానీ నువ్వు ఒక్కసారని చెప్తలేవు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా, సరేనా? సరేలే, పెళ్లి తొందరగా పెట్టుకుందాం. ఈ రోజే వచ్చిర్రు కదా మీరైతే, ఈ రోజు మా ఇంట్లో తిని వెళ్ళండి. ఇక మళ్ళా అయ్యగారిని అడిగి తర్వాత మాట్లాడుకుందాం. లేట్ చేయొద్దు, తొందరగా మాట్లాడుకుందాం, సరేనా? ఎందుకో? నాకు నీతోటే ఉండాలని అనిపిస్తుంది, అందుకే అంటున్నా. సరే సరే. సరే పద. వెళ్ళు, వస్తా. అబ్బో, ఈ అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఉన్నదేంటి? ఈ అమ్మాయి దగ్గరికి వచ్చినా కూడా ఏ ఫీల్ వస్తలేదు నాకు. శ్వేతనే గుర్తుకొస్తాంది, కానీ శ్వేతను మర్చిపోయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నా లైఫ్ బాగుంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మర్చిపోవాలి ఆటోమేటిక్గా, ఈ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినాక ఖచ్చితంగా మర్చిపోతా. గాని అందరూ ఫ్యామిలీ దిగిరు కదా, ఈ మొద్దు నర్సి కూడా అల్ల పోయి కూసున్నది. ఏం మాట్లాడుకుంటుర్రో ఏమో, కనీసం వాడు బయటకు కూడా వెళ్తలేడు. ఈ పెళ్లి వాడు ఎట్లా చేసుకుంటాడో నేను చూస్తా. అని పెళ్లి అవుడు నాకు అస్సలు ఇష్టం లేదు, వాడు నాకు మాత్రమే సొంతం. ఈ పెళ్లి ఎట్లయినా చేసి బంద్ చేపియాలే. వాడు ఇంకో దాంతో ఉంటే నేను అస్సలు చూడలేను, ఆ సావే అయితది. అట్లా చూస్తే వాడు నా ఒక్కదానికే సొంతం, అంతే తప్పించి ఎవరికి సొంతం కావద్దు, నేను కానియ్య కూడా. దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో, ఇది కథ అన్నమాట. మరి శ్వేతనైతే శ్రీనుకు పెళ్లి కాని అని అంటుంది. మరి స్టోరీ అయితే ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.